ఇక విశాఖ పోలీసులు మూడో కన్ను తెరిచారు. బైక్లు ఎత్తుకుపోయే దొంగలు, నడి రోడ్డుపైనే కత్తులతో హత్యలు చేసే రౌడీలు ఎవరైనా సరే ఎక్కడైనా సరే దొరికిపోవడం ఖాయం. మూడో కన్ను నుంచి ఎవరూ తప్పించుకోలేరని విశాఖ పోలీసులు చెప్తున్నారు. విశాఖ స్మార్ట్ సిటీలో సీసీ కెమెరాలు రెడీ అయిపోయాయి. 94 కూడళ్లలోని కీలకమైన సెంటర్లలో 4 సీసీ కెమెరాలు పెట్టేశారు. వీటన్నింటినీ కమాండ్ కంట్రోలింగ్ రూమ్ కు కనెక్ట్ చేశారు. ఎక్కడ నేరం జరిగినా వెంటనే నిందితులను పట్టుకునేలా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ వ్యవస్థను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు. తొలి దశలో 47 కూడళ్లలో 200 కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల నేరాల నియంత్రణతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు వీలు కలుగుతుంది. ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగినా, ట్రాఫిక్ జాములు ఏర్పడినా వెంటనే సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుంచే సమీపంలో ఉన్న పోలీసులకు ఆదేశాలు జారీ చేయడానికి అవకాశం కలుగుతుంది. 360 డిగ్రీల్లో తిరుగుతూ ఈ కెమెరాలు దృశ్యాలను చిత్రీకరించి కంట్రోల్ రూమ్ లో ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తాయి. ఇది ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అట్లా రెండు సైడ్లో వీడియో వాల్ వస్తుంది. ఈ ప్రస్తుతం వీడియో వాల్ మీరు చూస్తారు, ఇది సర్వేలెన్స్ కెమెరా వీడియో వాల్ మానిటరింగ్ సెంటర్. ఇప్పుడు అది సెకండ్ వాల్లో కూడా వీడియో వాల్ సెకండ్ ఫేజ్లో వస్తుంది. అది స్మార్ట్ సిగ్నల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్. సో ఇప్పుడు అది సర్వేలెన్స్ కెమెరా తర్వాత స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్, ఈ రెండు కంపోనెంట్ ఉంది స్మార్ట్ సిటీకి. సో ఇప్పుడు అది మీరు సర్వేలెన్స్ కెమెరాస్ 160 కెమెరాస్ 47 జంక్షన్స్లో అక్కడ పెట్టేసాము. రెండు ప్రకారం కెమెరాస్ ఉన్నాయి, ఫిక్స్ కూడా ఉంది, పిటిజెడ్ కూడా ఉంది. మీరు 360 డిగ్రీ కూడా రొటేట్ చేయొచ్చు. సీసీ కెమెరాలు ప్రస్తుతం 47 కూడళ్లలోనే ఏర్పాటు చేస్తున్నారు. అయితే నగర శివారు ప్రాంతాలు మాత్రం వీటిలో లేవు. నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో శివారు ప్రాంతాల్లోనే అసాంఘిక కార్యకలాపాలు, చట్టవిరుద్ధమైన పనులు జరుగుతుంటాయి. త్వరలోనే ఆ ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నగరవాసులు కోరుతున్నారు.